హలో ఆల్, వెల్కమ్ టు ఫుడ్ స్టైలింగ్. సింపుల్గా క్విక్గా చేసుకునే చికెన్ కర్రీని ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. జ్యూసీగా చాలా డెలిషియస్గా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, నిమ్మరసాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 ఇంచ్ జింజర్, ఒక 10 వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ, ఒక టమాటాని, కొంచెం కొత్తిమీరని కూడా చాప్ చేసుకొని అన్నిటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం హోల్ గరం మసాలా వేసి 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా వేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయే వరకు బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి మొత్తం పట్టించేలాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ని వేసుకొని చికెన్ పీసెస్ మునిగేంత వరకు కూడా కలుపుకోవాలి. ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయినప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ఈ ప్రాసెస్ని ట్రై చేయండి. బిర్యానీతో అయినా, రోటీతో అయినా, దేనితో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుడ్ స్టైలింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.